2019లో కరోనా వచ్చింది సార్. ఏమండి కరోనా వచ్చిందా లేదా సార్? అవును. వచ్చినప్పుడు వాలంటీర్ వ్యవస్థ అనేటువంటిది ఆంధ్ర రాష్ట్రంలో ఉందండి. మరి తెలంగాణలో ఉందో లేదో నాకు తెలియదండి. వాలంటీర్ వ్యవస్థ అండి. వాలంటీర్లు అందరూ కూడా పదే ఇంట్లోకి వచ్చి అమ్మ వ్యాక్సిన్ వచ్చింది, కోవిషీల్డ్, కోవాక్సిన్ మీరు వేయించుకోవాలంటే మేము ఏం చెప్పేవాళ్ళం అంటే వేయించుకుంటామమ్మా లేదంటే వేయించుకున్నామమ్మా. అయినా సరే వాళ్ళు విడిచిపెట్టకుండా పదే వచ్చేసి కోవాక్సిన్ వేయించుకోండి వ్యాక్సిన్ వేయించుకోండి అని చెప్పి అంత బలవంతంగా చెప్పవలసిన అవసరం ఏముందండి? అలా చెప్పడం వల్ల వాళ్ళకి వచ్చే లాభం ఏంటండి సార్? వాలంటీర్లు వచ్చి ఇంటింటికి వచ్చి వ్యాక్సిన్ వేయించుకోండి వాళ్ళ వృత్తి చెప్పిదనండి సార్. వేయించుకున్నారు కదా, పోలియో చుక్కలు ఉన్నాయి కదా అంగన్వాడీ వాళ్ళు వచ్చి అమ్మ పిల్లలు ఎవరైనా ఉన్నారా చిన్న పిల్లలు 3 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలు ఉంటే పోలియో చుక్కలు వేయించుకోండి అని పదే చెప్పడం బట్టి వాళ్ళకు వచ్చే లాభం ఏంటి?